హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మోనికా. తమ్నేల్ చూసి తెలిసే ఉంటుంది కదా ఈరోజు వీడియో ఏంటి అనేది. స్కూబా డైవింగ్. సో నార్మల్గా గోవాలో మనం వాటర్ యాక్టివిటీస్ కోసం వెళ్తూ ఉంటాం. సో వాటర్ యాక్టివిటీస్తో మనకి స్కూబా డైవింగ్, పారాగ్లైడింగ్ అండ్ ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ ఎన్నో మనకి ఇస్తూ ఉంటాడనమాట, ఇంక్లూడింగ్ ప్యాకేజ్లోని. సో మోస్ట్లీ మనకి వాటర్ యాక్టివిటీస్ మీకు 1200, 1500 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకేమైనా చూస్ చేసుకోవాలి అనుకుంటే స్కూబా డైవింగ్ ఆర్ పారాగ్లైడింగ్ ఇలాంటివి కూడా చూస్ చేసుకోవచ్చు. దానికి మీకు వీడియో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇండివిజువల్గా అయితే. బట్ కపుల్ వీడియోస్ కావాలి అనుకుంటే మాత్రం వాళ్ళు చార్జ్ చేస్తారు ఎక్స్ట్రా. అండ్ వాటర్ యాక్టివిటీస్లో కూడా మేము తెలుసుకునేది ఏంటి అంటే, ఇక్కడ మనం చెప్పడం మనకి 1500కి 2000కి మనకి వాటర్ యాక్టివిటీస్ ప్యాకేజ్ ఇస్తారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఒక్కటి చెప్తారు ఏంటి అంటే, సో మీకు నార్మల్గా ఏదైనా సరే ఇప్పుడు పారాసైలింగ్ ఉంది. పారాసైలింగ్ మనకి దీంట్లో జస్ట్ 30 మీటర్స్లోని మనకి ఫార్లోంచి మన వెంటనే దించేస్తారు. అదే ఒకవేళ మీరు 500 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తే సో మీకు 100 మీటర్స్ వరకు పైకి తీసుకెళ్ళి మళ్ళీ కిందకి వదులుతాము అన్నట్టు. అండ్ అలానే మీకు స్పీడ్ బోట్ కానీ లేకపోతే బనానా రైడ్ కానీ సో ఇలాంటి డిఫరెంట్ వాటర్ యాక్టివిటీస్లో జెట్ స్కీ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ కావాలి అనుకుంటే సో ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుందని ముందుగానే మనకు మెన్షన్ చేస్తారు. సో అవి ఒకటి చూసుకోవాలి. బట్ ఓన్లీ జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ అంటే ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఎంజాయ్మెంట్ ఓకే. లేదు మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మీకు 500,000 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా అవుతాయి దీంట్లో. అండ్ వాటర్ యాక్టివిటీస్ కోసం అయితే ఏమేమి వస్తాయి అండ్ ఎలా బుకింగ్ చేసుకోవాలి అండ్ పికప్ డ్రాపింగ్ ఉంటుందా లేదా అండ్ వాళ్ళ ఫుడ్ కోసం ఇదంతా కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో ఓన్లీ స్కూబా ఎందుకు మాత్రమే అంటున్నాను అంటే, మనల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన తర్వాత ఐలాండ్స్కి తీసుకెళ్తారు. ఫస్ట్ ఐలాండ్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఐలాండ్స్ వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఒకటి గ్రేట్ ఐలాండ్ అండ్ నెక్స్ట్ అలానే వాస్కోడిగామా. గ్రేట్ ఐలాండ్ అనేది మనకి ఓన్లీ స్కూబాకి మాత్రమే యూజ్ చేస్తారు అండ్ పారాసైలింగ్ కూడా. ఎందుకంటే పారాసైలింగ్ అండ్ స్కూబా అయితే అక్కడ ఆ ఏరియాలో అంత హార్మ్ఫుల్ ఏమి ఉండదు అని చెప్పారు. నేను అడిగాను ఆల్రెడీ. ఎందుకంటే వాస్కోడిగామాలో ఓన్లీ వాటర్ యాక్టివిటీస్ చేయిస్తున్నారు అండ్ స్కూబాకి మాత్రమే ఎందుకు ఈ ఐలాండ్ అండ్ ఆ ఐలాండ్ ఎందుకు డిఫరెంట్ అని చెప్పి. సో అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే, సో మాకు హార్మ్ఫుల్ అంత అనిపించదు అండ్ ఈ వాస్కోడిగామాలో ఏంటంటే సో మొత్తం అక్కడ వాటర్ యాక్టివిటీస్ జరిగేదానికి చాలా బాగుంటుంది అండ్ అంత దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే గ్రేట్ ఐలాండ్ ఏంటి అంటే మొత్తం అదంతా కొంచెం స్టోన్ ఏరియా టైప్లో ఉంటుంది లాస్ట్కి. అండ్ ఫిషెస్ కానీ ఇవన్నీ కూడా మీకు ఓన్లీ ఫిషెస్, జెల్లీ ఫిష్ అండ్ నెక్స్ట్ అలానే నార్మల్ జీబ్రా ఫిషెస్ ఇవి మాత్రమే కనిపిస్తాయి. సో వ్యూ బాగుంటుంది. అదే మధ్యలోకి వెళ్ళే కొద్దీ మీకు ఏంటంటే డాల్ఫిన్ స్పాటింగ్ ఒకటి ఉంటుంది అండ్ ఇవన్నీ కొంచెం హార్మ్ఫుల్ కూడా ఉంటాయి. సో మేము చెప్పలేము ఎలా ఉంటుంది అనేది. సో మేము అందుకు గ్రేట్ ఐలాండ్ ఓన్లీ ఫర్ స్కూబా డైవింగ్ అండ్ నెక్స్ట్ అలానే పారాసైలింగ్కి చూస్ చేసుకున్నామని చెప్పారు. నాకైతే బెస్ట్ అనిపించింది. ఆ వీడియోస్ కూడా నేను మీకు పెడతాను, నా ఇండివిజువల్ స్కూబా డైవింగ్. నేనైతే చాలా స్కారీగా ఫీల్ అయ్యాను. చాలా భయపడ్డాను ఫస్ట్ థింగ్. ఎందుకంటే నా ఫస్ట్ టైం అనమాట ఈ ఎక్స్పీరియన్స్ నేను స్కూబాలో. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పి చాలా భయపడ్డాను. బట్ నాకు నిజంగా నచ్చిన పార్ట్ ఏంటి అంటే, ఎవరైతే మనల్ని గైడ్ చేస్తారో సో వాళ్ళు నాకు చాలా బాగా నచ్చారు. బికాజ్ నాది సెకండ్ నెంబర్ అనమాట. సో మనం ఇక్కడ ఎంతమందిని బోట్లో తీసుకెళ్తున్నారో అందరి హ్యాండ్స్ మీద మనకి నెంబర్స్ అనేది రాస్తూ ఉంటారనమాట. సో అంటే గ్రూప్గా వచ్చే వాళ్ళైతే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు కాబట్టి సో సింగిల్స్గా కానీ లేకపోతే డ్యూయల్స్గా వచ్చిన వాళ్ళని సో ఫస్ట్ చూస్ చేసుకొని వాళ్ళు 1 నుంచి 2, 3, 4 అలా నెంబర్స్ వేసుకుంటూ వెళ్తారు. నా నెంబర్ వచ్చేసి 2 అనమాట. సో సెకండ్ స్కూబా నేనే చేయాలి. సో నేనైతే చాలా అంటే చాలా భయపడ్డాను. ఫస్ట్ టైం నేను వాటర్లోకి వెళ్తున్నాను. దట్టు ఏంటంటే నన్ను మమ్మల్ని తీసుకెళ్ళే బోట్ అతను ఏం చెప్పారు, జెల్లీ ఫిషెస్ ఇవన్నీ చాలా హార్మ్ఫుల్ ఉంటాయి. సో అది ఏం చెయ్యదు, బట్ అది బాడీకి అతుక్కుంటే కొంచెం నష వస్తుంది సో అండ్ సో ఇలా చెప్పారనమాట. దట్టు వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఏమొస్తుందో ఏమో అని చెప్పి నేను చాలా భయపడ్డాను యాక్చువల్లీ. అక్కడి వరకు వెళ్ళిన తర్వాత కొంచెం స్కారీగా ఫీల్ అయ్యాను. బట్ నాకు వచ్చిన అతను అయితే మాత్రం చాలా పేషెన్స్గా చెప్పారు. నథింగ్ విల్ బీ హ్యాపెన్, మీరు కొంచెం బ్రీత్ తీసుకోండి, ఇలా చేయండి, ఇలా బ్రీత్ తీసుకొని ఇలా ఇన్ అండ్ అవుట్ చేయండి, సో ఫస్ట్ కింద చూడండి, అది ఇది అని చెప్పి వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తారనమాట. సో ఆ ట్రైనింగ్ ఇచ్చిన దాన్ని బట్టి మీరు కనుక ఫాలో అయితే మీకు ఏం స్కేరీ అనిపించదు. నేనైతే అరౌండ్ 10-15 మినిట్స్ ట్రైనింగ్ తీసుకున్నాను నేను, అది భయపడకుండా లోపలికి వెళ్ళేదానికి. వన్స్ నేను లోపలికి వెళ్ళిన తర్వాత నేను బయటికి రావడం అంత ఫాస్ట్‌గా రాలేదు. బట్ నేనైతే ముక్కు మీద నుంచి వేలు తీయలేదనమాట.
బికాజ్ భయమేసింది. ఒకవేళ ముక్కు నుంచి చెయ్యి తీసేస్తే ఎక్కడ బ్రీతింగ్ ఎళ్ళక చచ్చిపోతానేమో వాటర్ కదా అని చెప్పి అంత భయమేసింది. బట్ తర్వాత అలవాటయింది. ఇది ఫస్ట్ టైమ్ కాబట్టి. సో, సెకండ్ టైమ్ నుంచి ఎప్పుడైనా స్కూబాకి వెళ్తే మాత్రం కంపల్సరీ మంచి ఫోజెస్ పెడతాను పక్కా. సో, ఎవరైనా వాటర్ ఫోబియా ఉన్నవాళ్ళు లేకపోతే ఫస్ట్ టైమ్ ఫీల్ అయ్యే వాళ్ళైతే కొంచెం ఈసారి నుంచి ట్రై చేసి వెళ్ళండి. నాకులా అయితే కాదు. బట్ నాకైతే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనిపిచ్చింది. అండ్ స్కూబా డైవింగ్ చేసేవాళ్ళు చాలామంది భయపడతారు అండ్ కొంతమంది ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతారు. నేను ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యాను అండ్ భయంగా కూడా ఫీల్ అయ్యాను. సో, అందుకే నేను చేయగలిగాను. బట్ అంత మంచిగా చేయలేకపోయాను. సో, ఈసారి నుంచి మీరు ఫస్టే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మనకి ట్రైనర్స్ ఉంటారు కాబట్టి సో, వాళ్ళు మంచిగానే ట్రైనింగ్ చేసి వెళ్తారు. పంపిస్తారు. అంతా వదిలేసే టైప్ ఏం కాదు. అండ్ నాకు అక్కడ చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. సో, ఆ ట్రిప్‌లో. సో, ఎవరైతే లాస్ట్ టైమ్ వెళ్లారో వాళ్ళు చెప్పారేంటంటే, వాళ్ళని ఒక కిలోమీటర్ వరకు కూడా లోపలికి తీసుకెళ్ళి ఇవన్నీ చూపించారు అని చెప్పి. ఈసారి ఏంటంటే, ఎక్కడైతే స్పాట్ పెట్టుకున్నారో ఆ స్పాట్‌లో మాత్రమే చూపించి తీసుకొచ్చేసారు అనేసి. బట్ మీకు ఇందాక వీడియోస్ కూడా యాడ్ చేశాను. మీరు చూసే ఉంటారు. నేను చాలా స్కేరీ ఫీల్ అయ్యాను. బట్ ఐయామ్ ఓకే. సో, ఎవరైనా గోవా రావాలి అనుకున్నప్పుడు మీరు నార్త్ గోవా, సౌత్ గోవాలో సౌత్ కన్నా నార్త్‌నే ఎక్కువ ప్రిఫర్ చేయండి. దెన్ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. సౌత్ గోవాతో కంపేర్ చేస్తే నార్త్ గోవాతో కంపేర్ చేసుకుంటే సౌత్ గోవాలో మీకు అంతేమి ఉండదు. సో, మళ్ళీ రిటర్న్ మేము బోట్‌లోనే వచ్చేస్తున్నాం. వచ్చిన తర్వాత మీకు పికప్‌కి ఒక బస్ ఆర్ వ్యాన్ వస్తుంది. ఈ ప్యాకేజింగ్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. సో, స్కూబా వీడియో ఎలా అనిపించింది అండ్ ఇన్ఫర్మేషన్ బాగుంది అనుకుంటే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. ట్రావెలింగ్ ప్లస్ ఫుడ్ వీడియోస్ అన్నీ. అండ్ మన ఛానల్ యాక్చువల్లీ నేను బ్యూటీ కోసమే ఎక్కువ స్టార్ట్ చేశాను. సో, బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ రాకపోతే ఎలా? సో, మన ఛానల్‌లో ఆల్ ఇన్ వన్ పెడదాం అనుకుంటున్నాను. సో, బ్యూటీ, ట్రావెల్, ఫుడ్ ఎక్సెట్రా. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ. బాయ్.